నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ మున్సిపాలిటీలలో జరుగుతున్న పోలింగ్ కేంద్రాలను, కౌంటింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రలు సందర్శించి పరిశీలించారు. జిల్లాలో ఉదయం నుంచే ప్రారంభమైన మున్సిపల్ ఎన్నికల పోలింగ్. కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద మున్సిపాలిటీల పరిధిలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ బుధవారం ఉదయం 7 గంటలకు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైందని, పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. మహిళలు, వృద్ధులు, యువత ఉత్సాహంగా పోలింగ్లో పాల్గొంటున్నారని వారు పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీరు, ర్యాంపులు, వీల్చైర్లు తదితర మౌలిక సదుపాయాలు కల్పించామని, పోలింగ్ సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహిస్తూ, పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా కొనసాగుతోందని, పోలింగ్ ప్రక్రియ సాయంత్రం తెల్లవారుజాము 5 గంటల వరకు కొనసాగనుందని, అర్హులైన ప్రతి ఓటరు తమ సమీప పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. బాన్సువాడలో 19 వార్డులు, 39 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ సజావుగా ప్రశాంతంగా కొనసాగుతున్నదని తెలిపారు. సమస్యాత్మక కేంద్రాలలో గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి, బాన్సువాడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములను, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్లలో వార్డులు, పోలింగ్ బూతుల వారీగా నిర్దేశిత క్రమ సంఖ్యలో బ్యాలెట్ బాక్స్లను అమర్చాలని అధికారులకు సూచించారు. కౌంటింగ్ కేంద్రాలలో అవసరమైన టేబుల్స్ ఏర్పాటు చేయాలని, ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా లెక్కింపు ప్రక్రియను జాగ్రత్తగా చేపట్టాలని ఆదేశించారు. అన్ని పోలింగ్ స్టేషన్స్లో సీనియర్ సిటిజన్స్, పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ కోసం వీల్ చైర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. యూత్ అండ్ విమెన్ ఓటర్స్ మోటివేషన్ కోసం స్పీడ్ యాక్టివిటీస్ కూడా తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు కూడా 5 PM వరకు ఓటింగ్ ఉంది. ఎవరైనా అందరూ ఓటర్స్ ఖచ్చితంగా ఓటు చేయాలి. 100% వెబ్ కాస్టింగ్ కూడా ఉంది. సో ఇవన్నీ నడుస్తుంది. ఒక ప్రముఖ వ్యక్తిని ముందు చేశారు. మరి నువ్వే వెళ్ళి మాట్లాడాలి, ముందు వెళ్ళి మాకు వెళ్ళేదే ఉంది. అది కూడా సమర్థవాదం లేదు. సార్ వెళ్ళి మాట్లాడ స్వామి, మా చిన్న కోరిక ఉంది. ఏమిటా కోరిక? మాకు మీరు కాశీ యాత్రకు వచ్చేది. సంవత్సరం వారి సేవ చేస్తుంది. వాళ్ళు అన్నారు, సంవత్సరం ఆ చాటలు కట్టుకుంటాడు, చెమ్మగిలే అన్నాడు సంవత్సరం. మీరు స్వార్థం కొరకు ఈ చిన్న పిల్లవాడిని బలి చేస్తున్నారు కదా అన్నారు. కాశీ క్షేత్రం వర్ణన చేస్తున్నాం. ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది కాశీ. విశ్వేశం మాధవండు దండపాణించ భైరవం వందే కాశీ మహాంగంగా ప్రత్యక్ష విశ్వనాథుడు ఆ గంగా నది ఒడ్డున అన్నపూర్ణ విశాలాక్షి సమేతంగా శివలింగ రూపంగా కూర్చొని ఉంటాడు. ఆశతోషుడై ఉంటాడు. ఆశతోషుడు అంటే తొందరగా కోరికలు తీర్చేవాడని అర్థం. అలా కూర్చున్న పరమాత్మ రామనామ తారక మహామంత్రాన్ని మృతప్రాయమైన జీవుల కర్ణ కుహరంలో ఉపదేశిస్తూ ఉంటాడు. ఆ కాశీ యాత్ర విశేషాన్ని సమర్థులు వారు చెప్తున్నాం. ఆ రోజు ప్రవచనం ముగించారు. ముగించిన తర్వాత సమర్థులు వారు మనము శయనార్థి చేస్తాం కదా, అలా శయనార్థి చేసి సమర్థులు వారు చెప్పాడు. ఇప్పుడు ఏం జరిగిందంటే, ఒక వందలాది సమర్థుల శిష్యులు కదా, భోజన భక్త శిష్యులు వారు చంద్ర ఒక దగ్గర కూర్చున్నారు. కూర్చొని షడయంత్రం పన్నుతున్నారు. ఏమిటి? రే, ఈరోజు సమర్థులు వారు కాశీ యాత్ర విశేషాన్ని చెప్పారు. మనం అందరం కాశీ యాత్రకు వెళ్దాం. మరి కాశీ యాత్రకు వెళ్దాము.
అని సమర్థుల వారి మొదటి ప్రశ్న ఉంటుంది, ఇక్కడ ఎవరు ఉంటారు? చాపల్లో రాముల వారి సేవకి ఎవరు ఉంటారు? అది మొదటి ప్రశ్న. వారు ఎందుకు వెళ్తారనుకున్నారు తెలుసా? ఎందుకు? మనం యాత్రకు వెళ్తే ట్రైన్లో వెళ్తాం. వెళ్ళేటప్పుడు మనకు ఏముంటాయి? బ్యాగులు 2, తినడానికి 4 బ్యాగులు ఉంటాయి. ఉంటాయా? 4 బ్యాగులు అయితే ఖచ్చితంగా ఉంటాయి. నారాయణ వేసి పాలు తీసుకొచ్చారు, వేడి చేశారు, తీసుకొని వచ్చారు, అక్కడ వచ్చారు. ఉంచిన తర్వాత మహారాజు వారి సమర్థదాస్ కృష్ణ మహారాజు వారు ఏమన్నారంటే, గోవిందా పాలు వేడి ఉన్నాయో ఒక్కసారి చూడరా అన్నారు. మహారాజు వారు ఏం చేశారు? తన వేలుని ఆ పాలలో వేశారు. కాలింది మహారాజు, ఎర్రగైపోయింది, పుండు వచ్చింది, కురుకులాగైంది. ఇదంతా మనస్సులోనే, బయట ఏం కాదు, మనస్సులో. పూజ అయిపోయింది, చక్కగా చేశారు, నైవేద్యం చూపించారు. నైవేద్య అనంతరం మానస పూజ సమాప్తి చేశారు. సమాప్తి చేసి బయట వచ్చారు. మానస పూజ ధ్యానం నుంచి బయట వచ్చి చూస్తారండి వారి మానస పూజ ఎంత జాగ్రత్తగా ఉండదంటే, ఆ మనస్సులో వచ్చిన పూజ సమయంలో ఏ కురుపు ఉందో, ఏ ఎర్రగైందో ఆ జాగ్రత్త అవసరం కూడా వారి అంత నిష్ఠగా మానస పూజ చేసేవారు. ఇక్కడ చాపల్లో కూడా ఆ విధంగా సముద్రాలు పూజ చేసేవారు. వందలాది శిష్యులు కూర్చొని ఉండేవారు సముద్రాలలో. రోజు కథలు అయ్యేది, కీర్తనలు అయ్యేది, భజనలు జరిగేది. జరిగేటప్పుడు ఒక రోజు ఏకాదశి వచ్చి, ఏకాదశి నాడు అందరు శిష్యులు వెళ్ళి సమర్థులు వారిని ప్రార్థించారు కదా, స్వామి ఈ రోజు ఏకాదశి ఉంది, నాకు భగవంతుని కథను వినిపివ్వండి. ఏకాదశి అంటే ఎట్లా ఉంటుంది? మీ ప్రాంతంలో ఏకాదశి కంటే మా ప్రాంతంలో ఏకాదశి కొద్దిగా బాగుంటుంది. కామారెడ్డి మున్సిపాలిటీలోని వార్డు నెంబర్ 18 లిమ్ర గార్డెన్ సమీపంలో గల ప్రైమరీ స్కూల్, పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం PS.NO.55 పోలింగ్ కేంద్రములో బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైనదని పేర్కొన్నారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రాలకు చేరుకొని నిర్భయంగా ఓటు వేయాలని స్థానిక సుపరిపాలనలో భాగస్వాములు కావాలని అన్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం తెల్లవారుజాము 5 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం ఉందన్నారు. అన్ని పోలీస్ కేంద్రాల వద్ద ఓటర్లకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. దివ్యాంగులు, వృద్ధుల సౌకర్యార్థం ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద ర్యాంప్స్ నిర్మించడమే కాక వీల్ చైర్స్ను అందుబాటులో ఉంచామన్నారు. ఎన్నికల సంఘం గుర్తించిన 17 గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకటి పోలింగ్ కేంద్రాలకు తీసుకువెళ్లి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు. ఈరోజు కామారెడ్డి పట్టణంలోని మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో బూత్ నెంబర్ 151లో ఓటు హక్కు వినియోగించుక్కన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,60,200, వెండి 2,720 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.